అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకి అక్కడ హెలిప్యాడ్లు ఇవ్వకుండా ప్రభుత్వం కావాలి అడ్డంకి సృష్టించింది. పవన్ కళ్యాణ్ పర్యటనతో వైసీపీకి భయం పట్టుకుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పర్యటనకి హెలిప్యాడ్లకి అనుమతులు ఇవ్వట్లేదంటూ ఆ పార్టీ నేతలు పెద్ద స్థాయిలో మండిపడుతున్నారు. లేఖలకు కూడా మేము ప్రొసీడ్ అవుతామంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్బాశేషున్నారు మాట్లాడదాం. సార్, మీ పార్టీకి పవన్ కళ్యాణ్ చూస్తే భయం వేస్తుంది. ఆయన ఎక్కడికైనా వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి హెలిప్యాడ్ అనుమతి ఇవ్వకోకుండా ఈ విధంగా అడ్డుకుంటున్నారు ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి నిద్ర రాకపోయినా కూడా వైసీపీ నేతల వల్లే నిద్ర రావట్లేదు అనేది లాస్ట్కి ఆయనకి ఆకలి అయిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే నాకు ఆకలి వేయట్లేదని చెప్పి పరిస్థితికి దయదారిపోయారు. ఇది హెలిప్యాడ్ పర్మిషన్ అనేది ఎక్కడ పెట్టారు, అసలు ఎవరిని అడిగారు ఏంటి అనేది విపరీతంగా విలగరిస్తే కాలేజీ గ్రౌండ్లో పర్మిషన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే కాలేజీ గ్రౌండ్లో పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆ కాలేజీ లోపలికి హెలిప్యాడ్ దిగే పరిస్థితి కానీ వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకునేటంటే ఇది లేదు. ఒక సాకుగా ఇది చూపించేటువంటి పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితికి దిగజారిపోయాడంటే అక్కడ ఆశావహులు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళడానికి ఆ ఉమ్మడి జిల్లాలో కాకినాడ కానీ రాజమండ్రి కానీ భీమవరం దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి ప్రాంతాల్లో ఉన్న జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నిలబెట్టి అడగటం కోసం అందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. మొన్న 14వ తారీఖు మరి ఆ రోజు సభ కార్యక్రమం జరగకుండా ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ వాయిదా వేసుకొని కేవలం ప్రభుత్వం హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేటువంటి దీనస్థితికి పవన్ కళ్యాణ్ పడిపోయాడు. అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది అనేది బయట పెట్టాలి. ఈరోజు అక్కడ నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికులకి నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు వాయిదా వేసుకొని ఇదంతా కూడా అధికార పార్టీ చేసింది, ఇక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు అనే స్థాయికి నువ్వు దిగజారిపోయావంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోమని చెప్పి జన సైనికులకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత ఒక ప్రోగ్రాంకి రాలేకపోయాడు అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఇది అన్న సమస్య. ఒక హెలిప్యాడో లేకపోతే ఇంకోటో అనే సాగు అనేది కరెక్ట్ కాదు. అది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాగైనా వెళ్ళటానికి ఇది ఉంటుంది. కేవలం సీట్లు ఎక్కడ ఎవరికి ఇస్తాడో ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ తెలియనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ జన సైనికులకి చెప్పలేక ఆ ప్రోగ్రాం రద్దు అయింది అనేది డైరెక్ట్గా ఒప్పుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కేవలం జన సైనికుల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 2014 నుంచి ప్రతి ఒళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుదాం అనే ఒక కోరికతోనే రాజకీయాల్లో ఎవరైనా తిరిగేది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం? మాకు ఆయన ప్రోగ్రాం ఆపాల్సినంత అవసరం మాకేంటి? ఏ రోజున ఆపామా? ఎక్కడికన్నా పర్మిషన్లు ఇవ్వలేదా? ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏ పరిస్థితుల్లో అయినా ఏ కాన్స్టిట్యున్సీకి అయినా వ్యక్తి గురించి వాళ్ళు విశ్లేషణ చేసి ప్రజల్లో మమేకం అవుతా ఉన్నారా లేదా చూసుకొని మరీ మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో అటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒకళ్ళు చూపించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పలేక వాళ్ళకి ఆన్సర్ చేయలేక ఎవరికి ఏ సీట్ ఇస్తాననేది కూడా అతనికి తెలియక ఈ ప్రోగ్రాం రద్దు అయింది. సార్, అంటే 10 కిలోమీటర్లు అంటే తాడేపల్లి నుంచి వెంకటపల్లికి, తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్ వెళ్తున్న ముఖ్యమంత్రికి ఇప్పుడు దాదాపు 200-250 కిలోమీటర్ల దూరానికి హెలిప్యాడ్ పెట్టుకోవడం తప్పే ఉంది. 20-30 కిలోమీటర్లకి హెలిప్యాడ్ పెట్టుకున్న ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మాత్రమే రూల్స్ వర్తించేది, మాకు వర్తించవా అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తారు. కిలోమీటర్కి పెట్టుకోమనండి, 1/2 కిలోమీటర్కి పెట్టుకో, మాకేం పని? అసలు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ గురించి మేము ఆలోచించే పరిస్థితులు ఎక్కడున్నాం? చంద్రబాబు నాయుడునే వదిలేసాం. ఈ పవన్ కళ్యాణ్ మాకు సంబంధం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఏమన్నా ఒక ఎమ్మెల్యేనా, ఒక ముఖ్యమంత్రి చేసిన క్యాండిడేటా?
ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ పార్టీ నాయకుడు అతను, అంతే. చంద్రబాబు నాయుడికి ఒక హెల్పర్ అతను, అంతేగాని ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే స్థాయిలో కానీ, ఆయన గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచించే స్థాయి కానీ ఏ రోజు అది అధిగమించేసింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి ఆలోచించే పరిస్థితిలో ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే మేము పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం, ప్రజలకు ఏం కావాలని చేయాలనే దాని గురించి ఆలోచిస్తాం, ప్రతి గడపని టచ్ చేస్తాం, ప్రజలకి మక్కువగా ఏం పని చేయాలనే ఒక ఉద్దేశం తప్ప పార్టీల గురించి ఆలోచించి పార్టీల మీద రాజకీయం చేసి వ్యక్తుల మీద రాజకీయం చేసే స్థాయికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దిగజారిపోలేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. సార్, అంటే కలెక్టర్లకి ఆదేశాలు ఉన్నాయి, అక్కడ ఆర్ఎన్బి అధికారులు కావాలనే ఆర్ఎన్బి అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఏం లేదు, ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి ఆదేశాలు వెళ్ళాయని వాళ్ళు చెప్తున్నాను. ఇవన్నీ ఏడవలేక బోర్లు పడి ఈ ఊరు వచ్చి రాలేదన్నారండి వెనకడికి. అట్లాగా అతను ఇంకా ఏమీ చేయలేక ఇప్పుడు సీట్లు సర్దుబాటు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతను నమ్ముకున్నటువంటి అభిమానులకు కానీ, జన సైనికులకు కానీ, ఈ ఆశావాహులకు కానీ, టికెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావాహులకి సమాధానం చెప్పలేక దాక్కుని తిరిగేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి కులం కాపు కులం. మరి ఆ కాపు కులాన్ని మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే రోజున కాపులందరూ కూడా తన వంక చూశారు, అది నిజం. కానీ శాసించే స్థాయిలో ఉన్నటువంటి కాపు కులాన్ని ఈరోజు యాచించే స్థితికి దిగజార్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాపులందరూ కూడా దీన్ని ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. కాపులు ధైర్యంగా గుండె మీద చేసుకొని మా మనోధైర్యాన్ని మేము ఏ ఒక్క పార్టీని కానీ లేకపోతే ఏ ఒక్క కులాన్ని కానీ మేము యాచించాలా. ఇప్పుడు కూడా మాకు ఒక ఆత్మస్థైర్యంతో మేము బతికేటువంటి కులం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కాపు కులం. దేన్ని కూడా మేము ఎవరిని యాచించే స్థాయికి మేము ఎప్పుడు దిగజారిపోయినటువంటి పరిస్థితి లేదు. మీరు వెనకటి కాడి నుంచి ఉన్నటువంటి నాయకత్వాన్ని తీసుకుంటే వంగవీటి మోహన్ గారి కాడి నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళ వరకు కూడా ఏ రోజు కూడా ఎవరిని యాచించి వెళ్ళి వాళ్ళ కాళ్ళ నుంచి గడ్డాలు పట్టుకునే పరిస్థితికి ఏ రోజు దిగజారిపోలా. ఆ రోజు ఒక సామాజిక వర్గానికి ఎదురు తిరిగి అసువులు బాసినటువంటి వంగవీటి మోహన్ గారి కాడి నుంచి ఈరోజు ఎమ్మెల్యేలు అనేటువంటి వారు కూడా మీరు ఆలోచన చేయండి. కేవలం ఎవరికి తల వంచకే కాపులు ఈరోజు రాజ్యాధికారంలోకి రాకపోయారు, ఇది నిజం. కేవలం చంద్రబాబు నాయుడు కాళ్ళు, చంద్రబాబు నాయుడు బూట్లు, చంద్రబాబు నాయుడు కుర్చీల గురించి ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు కాపులు 80% అడగదొక్కబడ్డాం ఈ రాష్ట్రంలో. ఇది నిజం. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ వల్ల కాపుల గౌరవం తగ్గిపోయింది రాష్ట్రంలో. ఇంకా నువ్వు ఈ మాటలు మాట్లాడి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్లో లేదు, ఆ ప్రభుత్వ కలెక్టర్లకి ఇది ఇచ్చారు అంటే నీ మాటలు వినే పరిస్థితులు ఎవరున్నారు? ఈ రాష్ట్రంలో కాపు అక్క చెల్లెమ్మలను అడిగితే చెప్తారు అన్ని పథకాలు అమ్మఒడితో సహా, కాపు నేస్తంతో సహా పడ్డ కుటుంబాలు కాపులు లేరా? 80% ఆఫ్ ది పీపుల్ కాపు నేస్తం కాడి నుంచి, అమ్మఒడి కాడి నుంచి అన్ని పథకాలలో ఉన్నటువంటి ఉన్నారు. మరి వాళ్ళందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. కానీ కల్లిబుల్ మాటలు క్రియేట్ చేసి కేవలం చంద్రబాబు వెంబట తీసుకెళ్ళడానికి ఈ కాపుల్ని పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడే తప్ప పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో ఒక ఓటు కూడా తనకు లేదు, ఇల్లు కూడా లేదు. అటువంటి వ్యక్తిని కాపులు నమ్మి మోసపోవద్దని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా కాపులు అయితే పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోవద్దని చెప్తారు. అసలు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదు. పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా
చేసినో లేకపోతే ఒక ఎమ్మెల్యే కూడా చేయని వ్యక్తిని మేమేందుకు అడ్డుకుంటామని చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థులకి సమాధానం చెప్పలేక, అక్కడ ఉన్నటువంటి నాయకులకి సమాధానం చెప్పలేకే ఈ సభలో ఈ పేరిటంటే ఆ హెలిప్యాడ్ పర్మిషన్ లేదని సాగు చూపించి వెళ్ళలేదని చెప్తున్నారు. వెళ్ళాలనుకుంటే బై రోడ్ అయినా వెళ్ళొచ్చు, కానీ హెలిప్యాడ్ లేదనే కారణంతో చూపడం కేవలం అక్కడ అభ్యర్థులకు అక్కడ ఉన్నటువంటి ఆశావాహులకు సమాధానం చెప్పలేకే మంగళగిరికి పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారని అడ్వాసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.